హలో ఎవ్రీవన్, ఐఎమ్ నసీర్ బాబు. మీరు అందరూ చూస్తున్నారు లైఫ్ ఆఫ్ నసీర్ ఛానల్. ఒక 24 అవర్స్ నుంచి కానీ ఒక 48 అవర్స్ నుంచి కానీ మీరు అందరూ కూడా కేరళలో జరిగిన ఒక బస్ వైరల్ వీడియో గురించి అందరూ చూస్తూనే ఉన్నారు. అందులో ఒక అమ్మాయి తనను ఒక వ్యక్తి సెక్స్ హరాస్మెంట్ చేస్తున్నాడంటే అసభ్యంగా తాగుతున్నాడని ఒక అమ్మాయి వీడియో షూట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే ఆ వీడియో కాస్త మంచి లైక్స్ అండ్ కామెంట్స్ వచ్చి వ్యూస్ వచ్చి ఆ వీడియోస్ ఎక్కువగా వైరల్ అయిపోయి ఆ వ్యక్తి తను ఏ తప్పు చేయలేదని పాపం అతను భయపడి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అసలు చాలామంది కూడా ఆ దీపక్ది తప్పేం లేదు, అమ్మాయిదే తప్పని కొంతమంది అంటున్నారు. అండ్ అసలు ఎవరిది తప్పు, అక్కడ జరిగిన సిచ్యువేషన్ గురించి తెలుసుకుందాం. అలాగే అసలు దీపక్ ఎవరు, అసలు ఏం జరిగిందనేది ఆ రోజు గురించి మాట్లాడుకున్నట్టయితే, దీపక్ కేరళలోని కోజిగడ్ డిస్టిక్కి సంబంధించిన వాడు. అతను 41 ఇయర్స్ ఉంటాయి అతనికి ఏజ్. అతను ప్రజెంట్ ఒక టెక్స్టైల్ ఫ్యాక్టరీలో పనిచేస్తా ఉన్నాడు. 16th రోజు అతను గోవిందపురం నుంచి పయ్యనూరు ఒక ప్రైవేట్ బస్సులో, ఆ బస్సు కూడా చాలా రద్దీగా ఉంది. మీరు ఆ వీడియోలో చూసినట్లయితే ఆ బస్సు కూడా చాలా రద్దీగా ఉంది. ఆ బస్సులో గోవిందపురం నుంచి పయ్యనూరుకి ట్రావెల్ చేస్తూ ఉన్నాడు. ఏదైతే ఆ మహిళ, ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, లెక్చరర్, సైకాలజిస్ట్గా చెప్పుకునే ఆ మహిళ ఈ దీపక్ అనే వ్యక్తి తనను అసభ్యంగా తాకుతున్నానని ఒక వీడియో, అంటే ఒక 10 సెకండ్స్ వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే ఆ వీడియో కాస్త 20 lakhs విత్ ఇన్ 5 అవర్స్లో 20 lakhs వ్యూస్ వచ్చినాయి. అండ్ చాలామంది కూడా దీపక్ని కామెంట్లో తిట్టారు. అలాగే కొంతమంది మాత్రం దీపక్ది ఏం తప్పులేదు, దీపక్ ఆ బస్సులో రద్దీ వల్ల మాత్రం ఇలా చేశాడు. మీరు వీడియోలో ఒకసారి చూడండి, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి అసలు ఎవరిది తప్ప అని. మీరు కామెంట్ బాక్స్లో కంపల్సరీ కామెంట్ చేయండి. అండ్ అసలు దీపక్ది ఏం తప్పు లేదు, అతను అలా కావాలని చేయలేదు. ఆ రద్దీ వల్ల, అంటే ఆ రోజు ఆ బస్సులో, ప్రైవేట్ బస్సులో చాలామంది జనాలు ఎక్కువ ఉన్నారు, అందువల్ల అతను తెలిసి తెలియక తాకొచ్చు అని అనుకుంటా అని చాలామంది కూడా దీపక్కి సపోర్ట్ చేశారు. అయితే ఈ వీడియో 16th రోజు, అంటే ఫ్రైడే రోజు ఇన్సిడెంట్ జరిగింది. ఆ వీడియో కాస్త దీపక్ దగ్గరకు వెళ్ళింది. ఏదైతే దీపక్ ఈ వీడియో చూసి చాలా డిప్రెషన్లోకి వెళ్ళాడు. వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పాడంట, నా తప్పేం లేదు, అమ్మాయి ఫేమస్ అవ్వడం కోసం మాత్రమే ఈ ఈ పనులు చేస్తూ ఉంది, ఏదైతే ఈ వీడియో షూట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిందని దీపక్ వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పాడంట. అలాగే తను పనిచేసే చోట తన ఎండి, అంటే తన ఓనర్ కూడా నీదేం తప్పులేదు, మనం న్యాయపరంగా ఈ పోరాటం చేద్దాం, నువ్వు అసలు ఏం భయపడ మాకు అని ఒక ధైర్యం చెప్పాడు. అలాగే తన సొంత ఊర్లో ఉన్న మనుషులు, తల్లిదండ్రులు, అసలు సమాజంలో ఉన్న వ్యక్తులు ఏమనుకుంటారనే భయంతో, ఒక అవమానంతో తను అదే నెక్స్ట్ డే రోజు, అంటే నెక్స్ట్ ఈ ఫ్రైడే కాకుండా సాటర్డే రోజు, ఈ 16th రోజు ఇన్సిడెంట్ జరిగింది. 17th రోజు తన బెడ్రూమ్లో సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఇంతవరకు బాగానే సూసైడ్ చేసుకుని చనిపోయారు. పాపం అసలు ఏం జరిగింది అని తెలిసే లోపే, అసలు ఎవరిది తప్పు అని తెలిసే లోపే అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇంకా మీరు ఇక్కడ వరకు విన్నారు, ఇంతవరకు బాగానే ఉంది, సూసైడ్ చేసుకుని చనిపోయారు. అయితే అమ్మాయి యొక్క వర్షన్ ఏంటి అంటే, దీపక్ ఇంతకుముందు ఇలాంటి నాకంటే ముందు వేరే అమ్మాయిని కూడా ఇలాగే తాకాడు, ఈ వీడియో తీస్తున్నా అని తెలిసి కూడా దీపక్ నన్ను తాకాడు, అంటే తన సైకలాజికల్గా కూడా తన ప్రాబ్లం ఉందని ఈ మహిళ పేరు నేను చెప్పకూడదు కానీ సోకాల్ ఇన్ఫ్లుయెన్సర్ అని మీరు గుర్తుపెట్టుకోండి. సోకాల్ ఇన్ఫ్లుయెన్సర్ అని ఆమె కూడా ఒక వీడియో షూట్ చేసి రిలీజ్ చేసింది. దీపక్ ఇంతకుముందు ఇలాగే తాకాడు, అండ్ నీ వీడియో తీస్తున్నా అని తెలిసి కూడా ఇలాగే తాకాడు, తనకు సైకలాజికల్ ప్రాబ్లం ఉందని చెప్తా ఉన్నారు. అయితే దీపక్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమని చెప్తున్నారంటే, ఆ వీడియో చూసి వాళ్ళు ఏమంటున్నారు అంటే, దీపక్ని మనం ఒకసారి గమనిస్తే దీపక్ ఆమె వైపు కూడా చూడలేదు, ఆమె దగ్గర కూడా లేడు. ఏదైతే దీపక్ ఫస్ట్ కండక్టర్ టికెట్ కొట్టే దగ్గర నుంచి యువతలు ఉన్నాడు, బస్సు దిగేటప్పుడు అటు వెళ్ళేటప్పుడు అమ్మాయి అతని దగ్గరికి వెళ్ళి అతన్ని తాకే విధంగా చేసింది. కానీ దీపక్ తప్పేం లేదు, ఈ ఇష్యూ గురించి కోర్టుకి వెళ్ళి తేల్చుకుంటామని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు. అంటే ఇప్పటి వరకు మీరు ఈ స్టోరీ విన్నారు కదా, అసలు ఎవరిది తప్పు అనేది మీరు కంపల్సరీ కామెంట్ బాక్స్లో చేయండి. అంటే వీడియో చూసిన ప్రతి వారు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరిది తప్పని. ఈ వీడియో చాలామంది చూసే ఉంటారు నాకు తెలిసి. మీరు ఈ మొత్తం ఫుల్ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కంపల్సరీ ఈ వీడియో చూస్తుంటారు. మీరు ఏమనుకుంటున్నారు కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనం కొంచెం లాజికల్గా, అంటే లాజికల్గా మనం మాట్లాడుకుంటే మనం తెలుసుకునే విషయాలు ఏంటి అంటే, దీపక్ తన మీద పడిన నింద, అంటే దీపక్ తన మీద ఒక నింద పడింది.
ఆ నిందని తను తట్టుకోలేక పాపం భయపడి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అయితే దీపక్ అనే వ్యక్తి అలా మిస్‌బిహేవ్ చేసేటప్పుడు ఆ లేడీ ఏదైతే ఉందో వీడియో రికార్డ్ చేస్తుంది కదా! ఆ వీడియో రికార్డ్ చేసేటప్పుడు తనకి ఆ వీడియో రికార్డ్ చేస్తుందని తనకి కూడా తెలిస్తే తను కంపల్సరీ ఇలా మిస్‌బిహేవ్ చేసేవాడు కాదు కదా! ఇక్కడ మీరు కొంచెం ఆలోచించాలి. పాయింట్ ఏంటి అంటే మీకు అర్థమైంది కదా! దీపక్ అనే వ్యక్తి ఈ నిందకి భయపడి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. విజయ్ ఏదైతే దీపక్ అలా చేస్తున్నప్పుడు అమ్మాయి వీడియో తీస్తుందని అతనికి తెలిస్తే అసలు అతను ఎందుకు తాగేవాడు? ఇక్కడ ఒక పాయింట్ మీరు కంపల్సరీ ఈ పాయింట్ గురించి ఆలోచించండి. ఒక్కసారి మీరు పాజ్ చేసి ఆలోచిస్తే మీకే అర్థమవుద్ది నేనేం చెప్పాననేది. ఇంకేంటి అంటే సోషల్ మీడియాలో వచ్చినాయని మనం నమ్మొద్దు. అంటే కాయిన్‌కి ఇటువైపు ఒక విధంగా ఉంటుంది. అటువైపు ఒక విధంగా ఉంటుంది. సోషల్ మీడియాని నమ్మొద్దు. సోషల్ మీడియాలో వచ్చిందే న్యాయం అనుకోవడం తప్పు కాదు. ఇక్కడ పాపం దీపక్ అనేవాడు అమాయకుడు. అసలు అతను ఎందుకు చనిపోయాడో దానికి కూడా తెలీదు. అతను పాపం అమాయకుడని మనందరికీ క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. అమ్మాయి కావాలని ఈ వీడియో చేసింది అని కూడా మనకు క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. ఒక వ్యక్తి దోషి అని తేల్చే ముందు ఒక వ్యక్తి మనం దోషి అని తేల్చే ముందు అతను నిర్దోషే అని ఒక మాట మాత్రం మనందరం గుర్తుపెట్టుకోవాలి. అలాగే సోషల్ మీడియాలో వచ్చే నెగటివిటీని మనందరం కూడా తట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు నేను వీడియో చేస్తున్నాను. ఫర్ సపోజ్ నేను ఏదన్నా తప్పు మాట్లాడి ఆ 10 సెకండ్స్ వీడియో లేకపోతే 10 సెకండ్స్ క్లిప్ అనేది కట్ చేసి నా వీడియోని దేంట్లో ఇన్‌స్టాగ్రామ్‌లోనో, యూట్యూబ్‌లోనో వేసి నన్ను ట్రోల్ చేయడమో, ఆడుకోవడమో ఇలా చేస్తారు. అన్నీ తట్టుకొని నిలబడి అన్నీ తెలిసి కూడా నేను వీడియోస్ చేస్తా ఉన్నానంటే నేను ఎంతో కొంత ధైర్యవంతుడని నేను అనుకుంటున్నాను. మీరు కూడా మీరు కూడా అలాగే ఉండండి. ప్రతీది కూడా నెగటివిటీ ఎక్కువగా భయపడకుండా అసలు ఏం జరగదు. మన దగ్గర తప్పు లేనప్పుడు న్యాయంగా మనం పోరాడితే కంపల్సరీ మన వైపు న్యాయం ఉంటే న్యాయమే గెలిచిద్ది గానీ, ఇలాంటి నెగటివిటీకి అసలు భయపడకండి. సోషల్ మీడియా ఈ ఈ నెగటివిటీ కోసం మాత్రం అసలు భయపడకండి. కేవలం ఒక లైక్స్ మాత్రమే చేసింది కాబట్టి, ఒక లైక్స్ కోసం ఒక పాపం అమాయకుడి జీవితం నాశనం అయిపోయింది ఈరోజు కేరళలో. అంటే ఇంక నుంచి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా మనందరం కూడా స్ట్రిక్ట్‌గా ఉండాలి. అంటే ఒక విధంగా ఇప్పుడంటే చాలామంది కూడా అబ్యూస్ చేస్తున్నాడు మమ్మల్ని బస్సులో అని వీడియోస్ తీసి పోస్ట్ చేస్తా ఉన్నారు. అంటే కొంచెం ఎక్కువ కూడా కాదు. బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ కూడా కాదు. బిఫోర్ కోవిడ్ ఎక్కువ దూరం వెళ్ళకుండా బిఫోర్ కోవిడ్ ఎలా ఉండేదంటే ఒక వ్యక్తి ఒక స్త్రీని తన అనుమతి లేకుండా తాకుతుంటే లాగి చంపేద కొట్టేవాళ్ళు. అక్కడే ప్రశ్నించేవాళ్ళు. అక్కడే ఒక సాల్వ్ అయ్యేది. అక్కడ అతన్ని పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేసి అదేదో తప్పు చేశాడో ఆ వ్యక్తిని పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేసి లోపల వేయించడమా, అరెస్ట్ చేయించడమా, లేకపోతే ఏదైతే తనని కొట్టడమా, అందరూ తనని తిట్టడమో ఏదో ఒకటి చేసేవాళ్ళు. అక్కడే ప్రాబ్లం అనేది సాల్వ్ అయింది. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రయోగంలో ఇలాంటి సో కాల్డ్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అందరూ కూడా వాళ్ళు వీడియోస్ తీసి పోస్ట్ చేయడం వల్ల అసలు ఏ సోషల్ మీడియా మీకు న్యాయం ఇస్తుందా? లేకపోతే న్యాయస్థానం మీకు న్యాయం ఇస్తుందా అనేది ఇక్కడ ఇంక వాళ్ళకే తెలియాలి. కంపల్సరీ వాళ్ళకే తెలియాలి. మీ అందరికీ అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. వాళ్ళకే తెలియాలి కంపల్సరీ. మీతో ఎవరైతే అమ్మాయిలు ఈ వీడియో చూస్తున్నారో మీతో ఎవరైనా అబ్యూస్ చేస్తే కంపల్సరీ మీరు అక్కడే ఇప్పుడు వీడియో తీసి పోస్ట్ చేసుకోవడం ఇదంతా కాకుండా మీతో ఎవరైనా మిస్‌బిహేవ్ చేస్తే లాగి చంపేదా ఒకటి కొట్టండి. అరే ఎందుకురా నా అనుమతి లేకుండా నువ్వు నన్ను తాకుతున్నావు అని అడగండి. అక్కడే క్వశ్చన్ చేయండి. అక్కడే పోలీస్ వాళ్ళని ఫోన్ చేయండి, అరెస్ట్ చేపియండి. అతను చట్టపరంగా ఎటువంటి శిక్షలు పడాలో అక్కడ కూడా పడతాయి. ఏదైతే అమాయకులు ఉంటారు, ఇలాంటి అమాయకుల్ని మీరు ఏది తెలిసి తెలియక వీడియోలు తీస్తే అతను పాపం మనసులో పెట్టుకొని తన జీవితాన్ని, తన కెరియర్‌ని అక్కడే నాశనం చేసుకున్నాడు. దీపక్ అనే వ్యక్తి మీద తన తల్లి, తండ్రి ఆధారపడి ఉన్నారంట. తన ఫ్యామిలీ మొత్తం ఇతను తెచ్చే సంపాదన మీదే ఆధారపడి ఉన్నారంట. అంటే ఇంకా అంతవరకు మీరు ఆలోచించుకోవచ్చు. దీపక్ అనే వ్యక్తి ఎందుకు అంత అమాయకుడో, ఎంత లిటిల్ హార్ట్ పర్సనో కంపల్సరీ మీరు చూసుకోవచ్చు. కంపల్సరీ మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తే జస్టిస్ ఫర్ అనే దీపక్ అనే ఒక కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. రోజు నా నుంచి ఇలాంటి వీడియోస్ కంపల్సరీ వస్తానే ఉంటాయి. ఒక 10-15 మినిట్స్ నా కోసం టైంని కేటాయిస్తే ప్రతిరోజు కూడా ఎంతో కొంత చేంజ్ అనేది మనం చేంజ్ చేయొచ్చు. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. అసలు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో మాత్రం కంపల్సరీ మీ ఫ్యామిలీ గ్రూప్‌లో కూడా షేర్ చేయండి. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ టుమారో. బై.